ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కంగారేం పడకు, నేనేం వాళ్ళతో గొడవ పడను. మేమేం చేసామని గొడవ పడతారు? జనాలు అనుకునే మాటలు కూడా మనసుకు తీసుకుంటే బాధేస్తుంది. శివపార్వతి మీరు తీసుకొచ్చిన గొలుసు వద్దంది కదా, ఇంక వెళ్ళండి మావయ్య. అదేంటమ్మా, నువ్వు పుల్లట్టు బాగా వేస్తావంట కదా? పుల్లట్టు వేస్తుంది కానీ పుల్లలెట్టే వాళ్ళకి వేయదు పెదనాన్న. నువ్వు అట్ట అంటావని తెలుసు గాని ఒక విషయం చెప్తా ఇనుకో. నీ మొగుడు మగాడైతే నీ సంపాదన మీద ఆధారపడడు. పడను. శివ కష్టాన్ని మీరు అర్థం చేసుకోకపోయినా తన ఇష్టాన్ని గౌరవిస్తాను. మా ఇంట్లో ఉంటున్నందుకు తన జీవితం బాగుండాలనుకుంటానే గాని తన జీతం ఇంకా బాగుండాలని నేను లెక్కయ్యను. నీకు సరైన చదువు లేదు, నీ భార్య ఆఫీసర్ అని నిన్ను ఎగతాళి చేస్తే చేయని బాబాయ్, అది నిజం కాబట్టి నేను ఒప్పుకుంటాను. ఇదిగోండి పూర్ణచంద్రరావు గారు, భవిష్యత్తులో నేను ఎంత పెద్ద స్థాయికి వచ్చినా సరే గంగా బావని ఎగతాళి చేసే వాళ్ళకి ఒక్కటే చెప్తాను, దుర్మార్గుల మెడలు విరిచి ఈ పోలీస్ ఆఫీసర్ మెడలో తాళి కట్టిన నా మొగుడు గంగా అలియాస్ గంగాధరం భార్యనైన నేను తనకి మాటిస్తున్నాను. తన మాట జవదాటనని. శభాష్ శివ, ఇదే మాట మీద ఉండాలి నువ్వు. ఉంటాను. ఉద్యోగం చేయడానికి ఊరు దాటి పంపించాలి. పంపిస్తాడు. ఇట్టాగే మీ నాన్న మీ అమ్మని పని కోసం ఊరు దాటించాడు గంగ. ఆ తర్వాత ఏమైంది? కోప్పడకో, నిజం నిష్ఠూరంలానే ఉంటుంది. ఆటో శంకర్ కనబడకుండా పోయాడు. ఆ తర్వాత సావిత్రమ్మ కూడా కనబడలేదు. ఆడపిల్లలు ఊరు దాటకూడదని చెల్లెళ్ళని పెంచిన వాడివి, ఇప్పుడు పెళ్ళాన్ని పంపిస్తే మాట పడాల్సి వస్తుంది కదా గంగా. దేనికో ముడి పెట్టి మాట్లాడతారేంటి? వాళ్ళన్నది నిజమే శివ. బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఏ ఉద్యోగము చేయనక్కర్లేదు. అన్నయ్య, అవునమ్మా, ఇప్పుడు మనకున్న దాంట్లో తృప్తిగా బతుకుతున్నప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అది కాదన్నయ్య, నా మాట దాటనని శివ మాటిచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.